కాపులంతా కూటమి వైపు నిలబడాలని కాపు జేఏసీ సభ్యులు ఆర్హెటి మహేష్, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. కూటమి ఏర్పాట్లో ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ తగ్గాలో తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. కాపు జేఏసీ నేత ఆర్హెటి ప్రకాష్ మాట్లాడుతూ ఆనాడు పోరాడి కాపు కార్పొరేషన్ సాధించామన్నారు. తద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందామన్నారు. ఈడబ్ల్యూసీలో 5% రిజర్వేషన్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కేటాయించడం చంద్రబాబు వల్ల సాధ్యమైందన్నారు. పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వైసీపీ పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. కాపు జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలతో చర్చించి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మనం సపోర్ట్ చేయాలని, ముఖ్యంగా కాపు సామాజిక అనేది రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న, అంటే సుమారు 18-20% రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతి మాది. మేమందరం కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ మరి జేఏసీ సభ్యులను నేను ఆర్హెటి ప్రకాష్, అలాగే ఉద్యమ నాయకులు మా జేఏసీ సభ్యులు ఆకుల రామకృష్ణ గారు, వాసి దేశదాస్ గారు, అలాగే అన్నే వెంకటరావు గారు, మిగిలిన మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాయకులతో సమన్వయం తీసుకుంటూ మేము పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి తమ భవిష్యత్తు నిర్దేశించుకునేటటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు ఒకసారి విశ్లేషిస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించి